హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అర్జున్ తెలుగు అంటే ఛానల్. ఫ్రెండ్స్ చూడండి మా అవతారం ఎట్లుందో. ఎంతో కష్టపడి కొండల్లో గుట్టల్లో కొండల్లో రాళ్ళల్లో పడేసి ఈ గుహ దగ్గరికి అయితే వచ్చాము. ఇది వచ్చేసి కర్నూలు జిల్లాలో ఉంది. ఎక్కడున్నా కానీ చెప్పం మేము, ఎందుకంటే పిల్లలు ఎవరైనా కానీ ఇక్కడికి వచ్చి ఏదన్నా మేము వీడియోలు చేయాలి అలా అలా అంటారు. ఈ జనరేషన్ ఫాస్ట్గా ఉంది కదా, అందువల్ల ఇది ఎక్కడుందో చెప్పం మేము. ఈ గుహ యొక్క చరిత్ర వచ్చేసి ఇక్కడ పూర్వము నవాబులు పరిపాలించే సమయంలో ఇక్కడ ఇక్కడ ఎవరైతే వస్తారో రాజులు, వాళ్ళు కొత్త వాళ్ళు వస్తారు కదా, వాళ్ళైతే హింసించేవారంట. ఇక్కడ ఎక్కువ హింసలు ఎక్కువ జరిగేవంట. అందువల్ల ఆ హింసకు తట్టుకోలేక 7 ఊర్ల జనాలు, ఇక్కడ చుట్టుపక్కల 7 ఊర్ల జనాలు వచ్చేసి ఈ గుహలో వచ్చేసి దాబెట్టుకునే వాళ్ళంట. అందువల్ల ఈ గుహ ఇట్లా ఏర్పడిందంట. ఈ గుహ 7 ఊర్లు దాచుకునే స్థలం అయితే ఈ గుహలో ఉందంట. అది ఎలా ఉందో ఎట్లుందో ఎంత లోపలికి తెలియదు, వెళ్ళి చూసేంత వరకు కూడా మనకు తెలియదు. మీకు కూడా చూపించాలని మేము అనుకున్నాం. అందువల్ల ఈ గుహ దగ్గరికి అయితే వచ్చాము. చూడండి, వీడియో అయితే చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా 10 మందికి తెలియజేయండి. ఎందుకంటే ఇలాంటి సాహసాలు ఇంతవరకు మా ఛానల్లో ఎప్పుడు చేయలేదు, ఇదే ఫస్ట్ టైం చేస్తున్నాం. ఈ గుహ లోపల ఏముందో కూడా తెలియదు మాకు. అలాంటిది ఈ గుహలోకి వెళ్తున్నాం. ఇది పెద్ద అడ్వెంచర్, ఒక అడ్వెంచర్ లాగా ఉంది. చూద్దాం ఎలా ఉందో. ఈ గుహలోకి అయితే చాలా భయంకరంగా పాములు కానీ అవి ఇవి ఉన్నాయి అన్నారు అని చెప్పారు ఇక్కడ గ్రామస్తులు కూడా. 7 ఊర్లు భయపడతాయండి ఈ గుహలోకి వెళ్ళడానికి. అయితే వెళ్దాం రండి, వెళ్ళి చూద్దాం. లెట్స్ స్టార్ట్ ద వీడియో. అన్న నిలబడుకో, నిలబడుకో అన్న, వస్తాను రాగా కొంచెం ముందుకు. అవి కూడా ఎక్కడి నుంచి వస్తున్నాయి, కొంచెం 2 మెట్లు కిందికి అంతే. మూలం పట్టగలవు, ఎక్కడి నుంచి వస్తున్నాయి అనేది పట్టుకోలేము. ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు. మన జన్మ కూడా అంతే, ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు. అక్కడ గచ్చులో పడుతున్నాయి కదా, ఆ గచ్చే ఈ ప్రపంచం. మనం కూడా ఈ ప్రపంచంలో పడ్డాం. కిందికి రా. ఆ గచ్చు ఫుల్ అయిన తర్వాత ఒక్కొక్క డ్రాప్ కింద రాలిపోతూ ఉంటుంది. కొద్ది దూరం ప్రవహించి కిందికి రా, మళ్ళీ అక్కడి నుంచి కనపడదు ఎక్కడికి పోద్ది. అది అంటే మనం కూడా ఈ ప్రపంచంలో ఉన్నంత కాలం ఉంటాం. తర్వాత ఒక్కొక్కరు రాలిపోతాం, రాలిపోతా వస్తాం. కొద్ది దూరం అంటే మన శ్మశానం వరకు పోతాం. ఆడ కాల్చొచ్చు, పోవచ్చు, ఎవరి పద్ధతి చేయొచ్చు. చివరి అక్కడి నుంచి ఎక్కడికి పోతున్నాం, ఎక్కడికి పోతాం తెలియదు. అది సృష్టి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, ఎవరైతే కాశీకి వెళ్ళలేకుండా ఉంటారో వాళ్ళకి సాక్షాత్ గంగా ఇది. అక్కడ పారే గంగ ఉంటుంది, అక్కడ రాలే గంగ ఉంటుంది. పెద్ద పెద్ద రాళ్ళు, గంగలో నెత్తి నీళ్ళు చల్లుకున్నా ఒకటే, అంత పవర్ అయింది. ఫ్రెండ్స్ చూడండి, ఇక్కడ వచ్చేసి లక్ష్మీదేవత. ఇంత గుహలో కూడా ఎవరో పూజలు చేస్తున్నారు ఇక్కడ. ఫ్రెండ్స్ చూడండి, ఇంత లోపల కూడా శివలింగం, నందీశ్వరుడు, ఇక్కడ పూజలు కూడా జరుగుతున్నాయి. చూడవచ్చు మీరు ఎంత బాగుందో. ఇక్కడ చూడరా, ఒకసారి మొత్తం తీయవి. ఇంత పెద్ద గుహను చూడండి ఫ్రెండ్స్. గబ్బిలాలు, వేల గబ్బిలాలు, వందలు కాదు వేలలో ఉన్నాయి. చాలా దారుణంగా ఉంది. ఈ వాటర్ ఎక్కడ నుండి వస్తాయి? పైన పడుతున్నట్టున్నాయి. ఇలా ఫ్రెండ్స్ మీకు కనపడుతుంది అక్కడ నుండి అయితే వచ్చాము మనము. ఎంత దూరం ఉంది చూడండి, ఎంత లోపలికి ఉంది. చాలా పెద్ద గుహ. 7 ఊర్లు కాదు, 20 ఊర్లు కానీ ఇక్కడ పడతాయి. ఎంత పెద్దగా ఉందంటే అంత పెద్దగా ఉంది. అదేనా
కదా దాంట్లో ఇది ఛార్జింగ్ ఎక్కువ రాకుండా కొత్తది కదా. ఇదండి అది పడదు. దాంట్లో కెమెరా ఆన్ చేసిన దాంట్లో ఉంటుంది. పైగా పైన ఇది లైట్ ఉంది ఫ్రెండ్స్. చూశారు కదా గుహ అయితే చూశారు కదా. ఇంకా లోపలికి అయితే చాలా ఉంది. మా దగ్గర లైట్ ఆటోమేటిక్ అదంతా కదా ఆఫ్ అయింది. ఎందుకు ఆఫ్ అయిందో తెలియదు. గుహలోకి వెళ్ళిన తర్వాత లోపల ఏముందో తెలీదు, ఏం మాంత్రికం ఉందో ఏముందో కూడా తెలియదు. అందువల్ల లైట్ ఆఫ్ అయినందుకు మా సెల్ మొబైల్ లైట్తో బయటకు వచ్చేసాము. ఇంత భయంకరమైన గుహను లోపల కొంచెం కూడా గాలి తగలట్లేదు. అలాగే కొంచెం కూడా లైట్ కూడా లేదు ఇందులో. కానీ ఇందులోకి వచ్చేసి శివుడు విగ్రహం అయితే ప్రతిష్ఠించడం జరిగింది. ఇక్కడ పూజలు జరుగుతున్నాయి, నంది విగ్రహం ఉంది. కానీ వాటర్ కూడా ఎక్కడ నుండి వస్తున్నాయో చూడండి. చూశారు కదా వాటర్ కూడా అక్కడ అనునిత్యం ఎప్పుడు కూడా ఇక్కడ వాటర్ ఉంటాయి. సో నేను చెప్పేది ఒకటే, ఇలాంటి అడ్వెంచర్ వీడియోలు కావాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మా లైట్లు అయితే 2 సార్లు బంద్ అయినాయి. ఎందుకు బంద్ అయినాయో అర్థం కావట్లేదు. అందువల్ల బయటకు వచ్చాము. ఇక్కడ చూడండి, మీరు చూడొచ్చు ఒకసారి. అసలు కొంచెం కూడా మనిషి వెళ్తే కొద్ది కూడా కనపడరు, అలా ఉంది గుహ. ఇంత దారుణంగా అంటే అంత దారుణంగా ఉంది, భయంకరంగా ఉంది. ఇలాంటి అడ్వెంచర్ తీయాలంటే కొంచెం గట్స్ ఉండాలి మనిషికి, చాలా ధైర్యం ఉండాలి. అందువల్ల మేము వెళ్ళొచ్చాం కాబట్టి మా లైట్ బంద్ అయినందువల్ల మేము బయటకు వచ్చేసాము. ఇలాంటి వీడియోలు ఇంకా మాకు చేయడానికి కొంచెం సపోర్ట్ ఇవ్వండి. మీరు ఎంత సపోర్ట్ ఇస్తే మేము అంత వీడియోలు చేయగలము. ఓకే ఫ్రెండ్స్, బాయ్. ఈ వీడియో చూస్తున్న అక్కులకి, తమ్ముళ్ళకి, చెల్లెళ్ళకి అండ్ బాబాయ్లకి, సినాన్నలకి అని చెప్పేసి, జేజీ గారులకి, జయబ్బోళ్ళకి అని చెప్పేసి అందరికీ నా నమస్కారము. నేనైతే బాగున్నా ఫ్రెండ్స్. మీరు ఎలా ఉన్నారో నాకైతే తెలియదు. మీరు కూడా బాగుంటారని కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ గృహ ఉంది కదా, మేము కూడా ఆల్రెడీ ఊర్లో కనుక్కొని వచ్చామన్నమాట. 7 ఊర్ల మంది ఇక్కడ తలదాచుకోవడానికి వచ్చేసాను అనమాట. వచ్చిన తర్వాత ఆ రాజుల చిత్ర హింసలు భరించలేక ఇక్కడ దాపెట్టుకుందాం అని చెప్పేసి ఇక్కడికి వచ్చేసాను అనమాట. ఇక్కడ దాపెట్టుకుంటాను. కానీ లోపలికి వెళ్ళి చూస్తే 7 ఊర్లు కాకుండా ఇంకా ఎక్కువనే పడతాయి అనమాట. ఎక్కువ ఊర్ల మంది కూడా పడతారనమాట. అంటే చాలా పెద్దగా ఉందన్నమాట. ఇదనే చాలా పెద్దగా అంటే చాలా పెద్దగా ఆ బండరాలు ఇంకా చాలా అంటే భయంకరంగా ఉందన్నమాట ఈ గృహ అనమాట. ఓకే ఫ్రెండ్స్, మా అన్న 2 times లో వెళ్ళొచ్చాడు కదా. 2 times లో అసలు ఆ గబ్బిలాలు ఎలా ఉన్నాయి తెలుసా? ఒకటే మన కళ్ళకు గుర్తున్నాయి. అసలు నేనే చూడలేకపోయినా అసలు అనమాట. అని చెప్పేసి ఆ నంది అండ్ శివలింగం అని చెప్పేసి అవన్నీ ఉన్నాయి కదా. అసలు అది పోయిన తర్వాత మా అన్న అసలు టెన్షన్ లో భయపడి అసలు ఆ లైట్ బంద్ అయింది. 2 times లో కిందికి వెళ్ళిపోయినమాట. ఆ కిందికి వెళ్ళిపోయిన టైంలో 2 times లో లైట్ బంద్ అయింది. ఆ లైట్ బంద్ అయిన తర్వాత మాకు ఏం చేయాలో మాకు అర్థం కావట్లే. అసలు దయ్యం ఉందో లేకపోతే ఏముందో మాకైతే అర్థం కావట్లేదు అని చెప్పేసి ఎలాగోలాగా చిన్నగా బయటకు వచ్చేసినాం అనమాట. వచ్చిన తర్వాత అప్పుడు ఆ లైట్ ఉంది కదా, ఇక్కడ కింద కనబడుతుంది కదా, కింద అది చూసిన తర్వాత మాకు కొంచెం హ్యాపీగా ఉందన్నమాట. లోపల గాలి ఆడతలేదు, ఏం ఆడతలేదు, అసలు చెమట అసలు భరించలేని అంత అసలు. ఓకే ఫ్రెండ్స్, మరి చూశారు కదా అని చెప్పేసి ఈ వీడియో గురించి మీ ఊర్లో అంటే ఎక్కడైనా పర్లేదు అని చెప్పేసి ఇలాంటి గృహలు ఇలాంటి భయంకరమైనవి ఏమున్నంటే మాకు కామెంట్ చేయండి. మేము వచ్చి తప్పకుండా ఈ వీడియో ఖచ్చితంగా చేస్తాం అనమాట. మీరు కామెంట్లో పెట్టారంటే ఏ ఊరైనా పర్లేదు, అక్కడికి వచ్చేసి మేము కంపల్సరీ ఆ వీడియో తీసి అప్లోడ్ చేస్తాం అనమాట. ఓకే ఫ్రెండ్స్, మరి చూశారు కదా మన ఛానల్లో ఇలాంటివి చేయడం ఇదే ఫస్ట్ టైం. ఎందుకంటే ఈ 2 times లోపలికి వెళ్ళిన తర్వాత 2 times లో లైట్ బంద్ అయింది. ఓకే ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కనే గంట సింబల్ కొట్టేసేయండి. ఓకే, బాయ్.